మీ ఇంట్లో కూడా అట్లు పిండి ఉంటే అట్లు వేసుకునేది పడేసేయండి, ఓకేనా? బిగ్ బాస్ సీజన్ 9 లో పడేస్తున్నారు, మీరు కూడా పడేయండి. పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇది ఆయేషకి, ఇంకా పిండి ఉంది, ఆ పిండి నీకే, నీ అట్లు కోసమేనమ్మా ఉంచారు, అందుకే కడగలేదు అని. లిటరల్లీ ఏదో గొడవ పడాలా, మన స్క్రీన్ లో కనపడాలా, ఏదో ఒకటి చేసేయాలా అన్నీ ఉంది. కానీ ఆయేష ఆల్మోస్ట్ అదే. ఈ రోజు రీతు ఎలాంటి తప్పు లేదని నాకు అనిపించింది, ఓకేనా? పిండి నైట్ మిగిలిపోయిన పిండి ఉంచుతారా, అందరూ ఉదయాన్నే పారేసుకుంటారా? పాడేసి కడిగేయమంటున్నారు ఆయేష గారు. ఏమమ్మా ఆయేష, తనూజానే నా టార్గెట్ అన్నావు, ఓకేనా? అలగటం, ఏది పడితే అది చేసేయటం, ఏది పడితే అది మాట్లాడేయటం, ఓకేనా? భరణి గారు నీతో మాట్లాడలేదంటే తనూజ గారిని నేను నామినేట్ చేశానని, మీరు మీ కూతుర్ని టార్గెట్ చేశారని మీరు నాతో మాట్లాడట్లేదంట. ఇప్పుడు భరణి గారి విషయంలో అంత ప్రేమగా ఉన్నా నువ్వు, మరి తనూజ విషయంలో ఏమైందమ్మా, రీతు విషయంలో ఏమైందమ్మా? వాళ్ళు ఏమన్నా పాపాలు చేశారా? వచ్చిన కాంచి డిఫరెంట్ గా మాట్లాడుతున్నాను నువ్వైతే ఆయేష. నిజమే, ఆయేష వచ్చిన కాంచి గొడవలు పెట్టుకోవాలి, డిఫరెంట్ గా మాట్లాడాలి అనే మాట్లాడుతుంది. ఆ తర్వాత దువ్వాడ మాదిరి గారు దానికి సపోర్టు, ఆయేషాకి సపోర్టు. ఆ పిండి గోల్లో ఏమో ఏడాడ స్కోప్ దొరకద్దా, ఏడాడ వచ్చేద్దామా, ఏది పడితే అది మాట్లాడేద్దామా అనే ధ్యాసలోనే ఉంటారయ్యా దువ్వాడ మాదిరి గారు అండ్ ఆయేష. ఈ రోజు ఎపిసోడ్ టూ బ్యాడ్ అని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు.